కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరు శుభాభినందనాలు. 2 మాటలు దేవుని యొక్క ప్రేమలో. పిల్లరా, ఏదో ఒక సందర్భంలో చిన్న పిల్లల దగ్గర నుంచి చనిపోయేటువంటి వారి దాకా చిన్నపిల్లలు కూడా మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. వాళ్ళు పడుకొనే ఉంటారు మన పక్కన, కానీ నవ్వుతూ ఉంటారు, నిద్రపోతూనే ఉంటారు, కానీ ఏం చేస్తారు? నవ్వుతూ ఉంటారు. అంటే వాళ్ళకు కూడా ఏమొచ్చింది? కళ వచ్చింది. కళలో ఏదో కనపడింది వాళ్ళకి, మనకు తెలియదు. అది మనం కూడా అప్పుడప్పుడు నవ్వుకొని ఉంటాం అలా కళలు అనేవి ఎక్కువగా బైబిల్ ప్రకారము కష్టపడి పడుకున్నప్పుడు నిద్రలో వస్తాయని చెప్తారు. సామెతల గ్రంథంలో మాట రాసింది. అయితే కొన్ని కళలు మంచివి వచ్చినాయి బైబిల్లో, కొన్ని కళలు చెడ్డవి వచ్చాయి. కొన్ని కళలు ఫలించాయి, కొన్ని కళలు నష్టాన్ని కలగజేసాయి. పిల్లరా, ఆదికాండము 20వ అధ్యాయము, ఆదికాండము 20వ అధ్యాయము 3వ వచనం. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. ఎక్కడండి స్వప్నం? అంటే కళ. ఎవరి భార్య? అబ్రహాం భార్య. అబ్రహాం భార్య ముసలితో కూడా భలే అందంగా ఉండేదంట. సారా అందంగా ఉండేదంట. అందుకని ఏమన్నాడు అబ్రహాము, అయ్యా అమ్మ, నువ్వు బాగా అందంగా ఉంటావు, ఆ దేశంలో వాళ్ళు నువ్వు నా భార్య అని తెలిస్తే వాళ్ళు పట్టుకుపోతారు, కాబట్టి నువ్వు నా చెల్లెలని చెప్పు అని అంటాడు. భార్యని చెల్లెలని చెబుతాడు. ఇప్పుడు అబీమెలెకు ఏం చేస్తాడంటే, అతను భార్య కాదు కదా, అందుకని చెల్లి కాబట్టి తీసుకెళ్ళిపోయాడు. దేవుడు కనపడ్డాడు అతనికి. కనపడి, నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య అని చెప్పాడు. కాబట్టి నువ్వు ఆమెను బట్టి చచ్చాడు నేను వాడు లెక్క అన్నాడు. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? అంటే నేను ఆ అమ్మాయిని ముట్టుకోలేదు కదా ఇంతవరకు. తెచ్చిన మాట నిజమే, నా సేవకులు పంపించి తెచ్చిన మాట, కానీ నేను ముట్టుకోలేదుగా అమ్మాయిని. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్నానిను నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి తినను. నేను తప్పు చేయలేదు కదయ్యా, వాళ్ళు చెప్పారు అలాగా అని దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు అబీమెలెకు. దేవుడేమో ఆ పిల్లలు కనుక ముట్టుకొనున్నట్టు చంపేసేవాడు, ముట్టుకోవాలి. తర్వాత చూడండి, అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించింది. ఆ పాపం చేయకుండా ఎవరు చేశారనుకుంటున్నా? నేనే. ఏమన్నాడు? నువ్వు అమ్మాయిని ముట్టుకోకుండా చేసింది నేనే. ఎందుకంటే అబ్రహాము నా మాట విని వచ్చేసాడు తన ఊరు నుండి, కాబట్టి అతని భార్యను కాపాడాల్సిన బాధ్యత నాదే. కాబట్టి నీకు విరోధంగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను ఆమెను ముట్టనీయలేదు. తిరిగి ఆయన్నే శారాని అబ్రహాంకు అప్పగించాడు. 7వ వచనం. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, నీ కొరకు ప్రార్థన చేయి. ఎక్కడండి దేవుడు చెప్పింది? కలలో పడుకున్నప్పుడు ఒక వ్యక్తిని కాపాడుతున్నాడు, ఒక వ్యక్తి పాపం చేయకుండా ఆపాడు, అలాగే మరొక వ్యక్తి యొక్క భార్య పాడైపోకుండా కాపాడాడు. ఎంత గొప్ప దేవుడు అండి! మంచి కలే కదా. అతను పాడైపోలేదు, యువతల కుటుంబము పాడైపోకుండా ఉన్న ఒక మంచి కళ. దేవుని యొక్క ప్రేమ. స్వప్నము అంటే కళ అని అర్థం. మరొక మాటని 37వ అధ్యాయంలోనికి వెళదాం. 37వ అధ్యాయంలోనికి మనము
వెళదాం. 37వ అధ్యాయము 19వ వచనం. 19వ వచనం. వారు ఇదిగో ఈ కలగనివాడు వచ్చుచున్నాడు. ఎవరి కలగనేవాడు? యోసేపు. ఎవరి కొడుకు? యాకోబు కొడుకు. యాకోబుకి లాస్ట్ బట్ వన్ కొడుకు. ఇతని తర్వాత ఇంకొకడు బెన్యామీన్ అనేవాడు ఉంటాడు. ఇతను లాస్ట్ బట్ వన్ అనమాట. చివరికి ఒకడున్నాడు, వాడికి ముందు వాడు అని అర్థం. ఏమంటున్నారు?